హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. లాస్ట్ క్లాస్లో మనం హెచ్టిఎంఎల్ సంబంధించినటువంటి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేటివి డిస్కస్ చేశాం కదా. ఈ యొక్క వీడియోలో మనకు హెచ్టిఎంఎల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ద టేబుల్స్ గురించి నేర్చుకోబోతా ఉన్నాం. జనరల్లీ మనకు టేబుల్స్ అంటే టు అరేంజ్ ద డేటా ఇన్ టు ద రోస్ అండ్ కాలమ్స్. ఓకేనా, ఒక డేటాని రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేసేదాన్ని మనం టేబుల్ అని అంటాం. ఓకేనా, అదే మనకు డాక్యుమెంట్ టైప్ లో మనకు డేటా అనేది ఉన్నదనుకోండి, ఆ యొక్క డేటాని చదవడము అంతా కూడా మనకు అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదు. ఓకేనా, అదే డేటా అనేది టేబుల్ ఫార్మేట్ లో ఉన్నదనుకోండి, ఈజీగా అండర్స్టాండ్ అనేది చేసుకుంటాం. ఓకేనా, దానికోసం మనము HTML లో టేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను ఒక HTML కోడ్లో నేను ఒక స్టూడెంట్ డేటా టేబుల్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, దీనికోసం ఏం చేస్తామంటే HTML లో మనము టేబుల్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ట్యాగ్ ఏమిటి అంటే టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, టేబుల్ ట్యాగ్ అనేది తీసుకొని ఇందులో మనము రోస్ అనేది క్రియేట్ చేయడానికి TR ట్యాగ్ అనేది తీసుకుంటాం. ఓకేనా, రోస్. ఓకేనా, మేము మీకు ఆల్రెడీ తెలిసిన రోస్ కాలమ్స్ అనేటివి. ఓకేనా, ఈ TR ట్యాగ్ అంటే టేబుల్ రో అని. ఓకేనా, ఇందులో మనము ఒక TH ట్యాగ్ అనేది తీసుకొని ఇందులో మనము హెడ్డింగ్స్ అనేవి రాస్తాం. ఏమేమి కావాలో స్టూడెంట్ టేబుల్ కాబట్టి మనకు ఒక రోల్ నెంబర్, ఓకేనా, రోల్ నెంబర్, ఇంకొక TH తీసుకొని టేబుల్ హెడ్డింగ్ లో నేమ్, మోర్ TH ఇన్ దిస్ ఏజ్, జస్ట్ లైక్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఈ విధంగా 3 రోస్ అనేటివి చేశాను. ఓకేనా, ఇప్పుడు దీనికి మనము సంబంధించి డేటా అనేది పాస్ చేయాలనుకుని ఆ డేటా అనేది మనం TD ట్యాగ్ లో అప్లై చేస్తాం. ఓకేనా, దానికోసం ఏం చేస్తామంటే ఇంకొక TR ట్యాగ్ తీసుకొని ఇంకొక టేబుల్ రో అనేది తీసుకొని ఇందులో మనము TDలో డేటా అనేది పాస్ చేస్తాం. ఓకేనా, నేమ్, రోల్ నెంబర్ ఫస్ట్ 001. ఓకేనా, దీంతో పాటుగా ఇంకొక TD ట్యాగ్ తీసుకొని నేమ్ రవి, అదేవిధంగా ఇంకొక TD తీసుకొని ఏజ్ సంబంధించి ఒక 25 ఇయర్స్ ఇస్తున్నా. ఓకేనా, ఈ విధంగా ఏవైతే ట్యాగ్స్ రాసామో దానికి సంబంధించి మనం స్టైల్స్ అనేటివి రాద్దాం ఇప్పుడు. ఓకేనా, ఈ యొక్క ఇంటర్నల్ CSS అప్లై చేసి మనము స్టైల్స్ బార్డర్స్ అనేటివి అప్లై చేద్దాం. దానికోసం ఏం చేస్తామంటే ఒక స్టైల్ ట్యాగ్ అనేది తీసుకొని ఈ యొక్క స్టైల్ ట్యాగ్ లో ఏవైతే ట్యాగ్స్ అనేటివి యూజ్ చేసామో దాన్ని టార్గెట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేసాం, టేబుల్ ట్యాగ్ యూజ్ చేసాం, TR ట్యాగ్ అనేది యూజ్ చేసాం, TH ట్యాగ్ అనేది యూజ్ చేసాం, అదేవిధంగా TD ట్యాగ్ అనేది యూజ్ చేసాం. ఓకేనా, అందులో మనము టేబుల్ ట్యాగ్, TR, TH, TD. ఓకేనా, ఈ ట్యాగ్స్ ని టార్గెట్ చేసి మనము బార్డర్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా, బార్డర్ ఒక 2 పిక్సెల్, ఒక సాలిడ్ బార్డర్, కలర్ ఇద్దాం రెడ్ కలర్. ఓకేనా, ఈ విధంగా చేసి దీన్ని అవుట్పుట్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము. లైవ్ సర్వర్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చింది స్టూడెంట్ డేటా టేబుల్, రోల్ నెంబరు, నేమ్, ఏజ్. కానీ ఇక్కడ మనకు చూడండి డబుల్ బార్డర్ అనేది వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనకు డబుల్ బార్డర్ వద్దు, సింగిల్ బార్డర్ కావాలనుకోండి, అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఇక్కడ బార్డర్ కొలాప్స్ అనేటటువంటి ప్రాపర్టీ ఒకటి ఉన్నది. బార్డర్ కొలాప్స్ లో వెళ్ళి కొలాప్స్ అని ఇచ్చామనుకోండి, మనకు సింగిల్ లైన్ బార్డర్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా, రోల్ నెంబర్, నేమ్, ఏజ్. ఓకేనా, దీంతో పాటుగా ఇంకా డేటా అనేది యాడ్ చేయాలనుకోండి, దానికోసం ఇంకొక TR ట్యాగ్ అనేది తీసుకొని ఇంకొక టేబుల్ రో అనేది తీసుకుంటే మనకు ఇంకొక టేబుల్ రో అనేది మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇందులో మనము డేటా అనేది ఇద్దాం. TDలో 002, ఇంకొక TDలో
నేమ్ పవన్, ఇంకొక టీడీలో దానికి సంబంధించినటువంటి ఏజ్, ఓకేనా, ఒక 30 years అని ఇస్తే మనకి ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఇంకొక డేటా అనేది కూడా యాడ్ అయింది. ఈ విధంగా మనము టేబుల్స్లో ఎన్ని డేటాస్ అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు.